మీ కళ్ళగంటలు తీసేయండి. నేను ఈ 100 మందిని ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాప్స్ లో ఇరికించాను. సీలింగ్ కిందకి దించండి. ఇది 5 భారీ ట్రాప్స్ లలో మొదటిది మాత్రమే. ఈ పెద్ద పెయింట్ బాల్ యుద్ధ ప్రాంతంలో లేదా ఈ భయంకరమైన తిరిగే యంత్రం లాగా ఇవన్నీ ఈ పోటీదారుల్ని వాళ్ళ గరిష్ట పరిమితుల వరకు పరీక్షించడానికి రూపొందించబడ్డాయి. ఆఖరిగా మిగిలిన వారు ఈ ప్రత్యేకమైన ట్రోఫీ గెలుచుకుంటారు. నోలన్, ట్రోఫీ నలిగిపోకుండా చూసుకో. చూడండి, ఇవి నిజమైన ముళ్ళు కాదని తెలుసు, కానీ ఈ మొదటి ట్రాప్ నుంచి బయటపడాలంటే అవి నిజమైనవే అన్నట్టుగా మీరు నటించాలి. ఎందుకంటే సీలింగ్ కూలిపోయేలోపు మిమ్మల్ని మీరు విడిపించుకుని వెద నుంచి బయటపడకపోతే మీరు పోటీ నుంచి ఎలిమినేట్ చేయబడతారు. బయటికి వెళ్ళండి, ముళ్ళు లోపలికి వస్తున్నాయి. ఎవరు ముందు బయటకు వస్తారో చూద్దాం. వెళ్ళండి 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 వెళ్ళండి. గో 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 గో. కమాన్ 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 కమాన్. తొందరగా, మీ టైం అయిపోతుంది. పదండి. గేమ్ అయిపోయింది. మీలో 49 మంది ఎలిమినేట్ అయ్యారు. 51 మంది ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంకా 4 ట్రాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాన్ని మీరు అస్సలు నమ్మరు. ఇది చాలా క్రేజీగా ఉంది. ఇది క్రేజీగా ఉంది, క్రేజీగా ఉంది. వెల్కమ్ టు ట్రాప్ నెంబర్ 2. మీరిప్పుడు ఒక పెయింట్ బాల్ అరేనాలో చిక్కుకున్నారు. ఈ యుద్ధ ప్రాంతం నుంచి బయటపడి ముగింపు రేఖను దాటి ఒక టైల్ పై నిలబడే మీలో మొదటి 20 మంది తర్వాత ట్రాప్ కి వెళ్తారు. మీరు ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. పెయింట్ బాల్ గన్స్ తో ఉన్న ఈ గాస్ ని చూస్తే భయంగా లేదా? నేనైతే భయపడతాను, ఎందుకంటే మీకు ఒక్కసారి దెబ్బ తగిలినా మీరు వెంటనే ఎలిమినేట్ అవుతారు. నా కోసం వాళ్ళ దగ్గర సరిపడా పెయింట్ బాల్స్ లేవు మ్యాన్. అవును, నేను అతని వెనకాల పరిగెడతాను. నా దగ్గర కూడా కన్నట్టు తిరిగి కాల్చేదాన్ని, కానీ లేదు కదా, అసలు నచ్చలేదు. ఇంకా ఒక్క విషయం, గ్రీన్ లైట్ ఆన్ అయినప్పుడు వాళ్ళు షూట్ చేయడం ఆపుతారు. ఓ ఓకే, అది పర్వాలేదు. నేను మీ స్థానంలో ఉంటే నేను దాని మనసులో పెట్టుకుంటా. మీ అందరికీ గుడ్ లక్. మొదటి వాడు దాటేది ఇక్కడే. కమాన్. వంగి తప్పించుకుంటున్నాను బ్రో. నెంబర్ 4 గుర్తుపెట్టుకో. కంటెస్టెంట్స్, మీరందరూ రెడీయా? ఓకే, 3, 2, 1, గో 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 గో. వాళ్ళు క్రేజీగా ఉన్నారు. ఆల్రైట్, వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మై గాడ్, ఓ, ఒకరికి తగిలింది. ఇంకొకరికి. వాళ్ళు కాలుస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా పెయింట్ బాల్స్ ఉన్నాయి, వెళ్ళడానికి దారి లేదు. వాళ్ళని ఇంకా కాలుస్తున్నారు. నేను చేయగలను అనుకుంటున్నాను. కిందకి ఉండండి, ఒకరు పడిపోయారు. ఒక్క నిమిషం, మీ డోర్ని కీళ్ళ యూజ్ చేయొచ్చు. ఓ, అతను డోర్ వాడుతున్నాడు. అతనికి తగిలింది. చూడు, ఆ వ్యక్తి అక్కడ వ్యాన్ వెనుక సేఫ్ గా ఉన్నాడు. మనం అలానే చేయాలి. లైట్ గ్రీన్ గా మారినప్పుడు ఫినిష్ కోసం వెళ్దాం. దారుణంగా ఉంది. అది గ్రీన్ గా ఉన్నప్పుడు వెళ్తాను. కాల్చడం ఆపండి. దేవుడా దేవుడా దేవుడా. అది గ్రీన్ గా అయింది. గో గో గో. ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళండి, సాధించగలం. 2 వ్యక్తులు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నారు. అతను చేసేశాడు. ఓ నో, ఓ రెండో అతను ఎలిమినేట్ అయ్యాడు. ఇక 19 స్పాట్స్ మిగిలాయి. ఇప్పుడు ఒక వ్యక్తి దాన్ని పూర్తి చేశాడు కాబట్టి మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఓ, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓ, అతను తగిలింది. ఓ మై గాడ్, ఎవరు సేఫ్ గా లేరు. పైన ఎవరు క్లీన్ తీసుకుంటున్నారు. మీ అందరి ప్లాన్ ఏంటి? గ్రీన్ గా ఉన్నప్పుడు పరిగెత్తాలి. ఓ, ఇక్కడ బ్లాంకెట్ ఉంది. ఓ, పదండి. ఓ, అది తెలివైన పని. వాళ్ళు సూపర్ కవర్గా వాడుతున్నారు. గో 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 త్వరగా. వాళ్ళు షూటర్లను పక్కతో పట్టిస్తున్నారు. పారిపోతాం, పదండి. గో 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 గో. ఓ, వాళ్ళు దాదాపు సాధించేశారు. ఓ నో, అతనికి తగిలింది. సేఫ్ సేఫ్. చాలా మంది పూర్తి చేస్తున్నారు. ఓ నో, నీకు తగిలింది బ్రో. యు సేఫ్, యు ఫైన్, యు ఫైన్. 10 మంది అప్పుడే దాటేశారు. అందుకే కేవలం 10 స్పాట్స్ మాత్రమే మిగిలాయి. వెయిట్ చేస్తున్న వారు ఎవరైనా కూడా ఇప్పుడే వెళ్ళాలి. ఫైరింగ్ ఆపండి. గో 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 గో. వాళ్ళని కాల్చండి, వాళ్ళని కాల్చండి. ఓ, వాళ్ళని కాలుస్తున్నారు. 13 మంది మిగిలారు. కానీ కేవలం 5 స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళలో ఎక్కువ మంది వ్యాన్ వెనుక దాక్కున్నారు. వాళ్ళు ఇరుక్కుపోయారు. 5 స్థానాలు మిగిలాయి. వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. షూట్ చేయకండి. గో గో గో. వాళ్ళు దూసుకుపోతున్నారు. వాళ్ళు వస్తున్నారు. ఇదే మీ లాస్ట్ ఛాన్స్. మీ సెక్టర్ ఉపయోగించండి. ఇప్పుడు 4 స్థానాలే ఉన్నాయి. 1 2 3. చివరి వ్యక్తి ఎవరు కాబోతున్నారు? సేఫ్, అతను సేఫ్. కంగ్రాచులేషన్స్, మీరంతా టాప్ 20కి చేరుకున్నారు. నేను వినాలని అనుకునేది అదే. ఇప్పుడు అసలు విషయం, మీరు ఏ రంగు మీద నిలబడి ఉన్నారో చూడండి. ఓ రంగా. మీరు ఎంచుకున్న ఆ టైల్ చాలా ముఖ్యమైనది. ఒక్క నిమిషంలో చెప్తాను. 3వ ట్రాప్ కి వెళ్దాం, పదండి. లెట్స్ గో. నాకు మళ్ళీ నర్వస్ గా ఉంది.
అందరూ మీ కలగంతలు తీసేయండి. ప్రపంచంలో ఇదొక వింత. వెల్కమ్ టు టాప్ నెంబర్ 3. మీలో 20 మంది మిగిలారు, కానీ మీలో ముగ్గురు మాత్రమే $100,000 అసలైన బంగారంతో చేసిన ఈ ట్రాఫీని గెలుస్తారు. ఇక్కడ మనకు ఒక ఖాళీ ఉంది, కొన్ని తాళ్లున్నాయి. మీరేం చేయబోతున్నారు అనుకుంటున్నారు? ప్రతి టీం ఒక కెప్టెన్ ని ఎంచుకున్నాక మీలో మిగిలిన నలుగురు మీ వెనుక ఉన్న పోడియం కి మీకు మీరే హ్యాండ్ కప్స్ ని వేసుకున్నాక మూడవ ట్రాప్ ఏంటో మీకు చెప్తాను. స్టీవెన్ బ్రో, నేను నీతో ఉన్నాను. నువ్వు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతే నేను 100% నమ్ముతాను. అయితే కెప్టెన్ ఎవరు? పింక్ ప్యాంథర్స్ ఫర్ లైఫ్ బేబీ. పింక్ ప్యాంథర్స్ ఫర్ లైఫ్. అతను చాలా గట్టివాడు, చాలా బలవంతుడు, అతను చాలా నమ్మకస్తుడు. మమ్మల్ని మోసం చేయడు. అతను మనల్ని మోసం చేయడు. నువ్వు కెప్టెన్ గా ఉండడం నాకు ఇష్టం. నువ్వు కెప్టెన్ గా ఉండడం నాకు ఓకే. నేను నిన్ను నమ్ముతున్నాను బ్రో. నాకు సాధ్యమైనంత చేస్తాను. నేను కెప్టెన్ ని, ఎందుకంటే ఆబ్వియస్లీ హైట్ వల్ల. కానీ ఒత్తిడిలో పనితీరు. 1 2 3 మీరు రెడీ అయినప్పుడు మీ చేతులకి హ్యాండ్ కప్స్ వేసుకోండి. ఇప్పుడు వెనక్కి వెళ్ళేది లేదు. ఈ గేమ్ చాలా సింపుల్. మీరు ఒక సెంటర్ ప్లాట్ఫామ్ కి వచ్చి ఈ 12 చోట్లలో ఒకదానికి బేడీలు వేసుకుంటే మీరు గ్యారంటీగా ముందుకు వెళ్తారు. అయితే సెంటర్ ప్లాట్ఫామ్ కి చేరాలంటే ప్రతి కెప్టెన్ ఒక వంతెన కట్టడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు కింద పడకుండా దాటగలిగితే నువ్వు నిన్ను లాక్ చేసుకోవచ్చు, లేకపోతే నువ్వు ఈ 12 తాళాల్లో ఒకటి తీసుకొని వంతెన మీద నుంచి వెనక్కి వచ్చి నీ టీమ్మేట్స్ లో ఒకరిని అన్లాక్ చేయొచ్చు. మధ్యలో 12 మంది బేడీలు వేసుకున్న వెంటనే గేమ్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళంతా ఎలిమినేట్ అవుతారు. నా జట్టు మొత్తాన్ని అవతలకి తీసుకెళ్లలేకపోవడమే ఇక్కడ నా పెద్ద ఆందోళన. ఇప్పుడు చాలా బలమైన జనాలు మిగిలారు. అవును, మనం సాధించే ఛాన్స్ ఉంది. నిజంగా నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను బ్రదర్. నా నమ్మకాన్ని సెనూర్ రఫీన్ మీద పెట్టాను. కెప్టెన్స్, మీ టీంలోని అందరి జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ టీంలో ఎవరు ముందుకు వెళ్తారో ఎవరు ఆగుతారో మీరే నిర్ణయిస్తారు. 3 2 1 గో. వంతెన పెట్టు. ప్రతి టీం కి కేవలం 5 ముక్కలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఒకటి పడేస్తే అది శాశ్వతంగా పోయినట్టే. బాగా చేస్తున్నావు. గ్రీన్ టీం కి అది నిజంగా కావాలి. ఓ, ఆరెంజ్ ఇంకా ఒక్కటి కూడా పెట్టలేదు. పర్లేదు, అతను పట్టుకున్నాడు. యో, అది తెలివైన పని. దాని పక్కన చూస్తున్నాడు. స్మార్ట్. అంతే, అలాగే. ఆల్రైట్, నువ్వు వాటన్నిటి పెట్టేశావు. నీ ప్లాన్ ఏంటి? ఏముంది, అవతల వైపు వెళ్తున్నాను. ఇది చాలా పొడవైన వంతెన, బల్లలు కూడా లేవు. గుర్తుంచుకో, నువ్వు పడిపోతే నీ టీం మొత్తం పోయినట్టే. నువ్వు చేయగలవు. నువ్వే అందరికంటే ముందున్నావు. లెట్స్ గో. నువ్వు సాధించగలవు టోమర్. అంతే, అలాగే వెళ్ళు. గ్రీన్ దాదాపు ఇక్కడికి చేరిన మొదటివాడు. ఓ మై గాడ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అతను తనకి తాను బేడీలు వేసుకుని తన స్థానాన్ని సురక్షితం చేసుకుంటాడా, లేక ఈ 12 కిళ్ళలో ఒకటి తీసుకొని వెనక్కి వెళ్లి టీం సభ్యుడిని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాడా? గో! మొదటివాడు, గో గో గో! తన టీంలో అతను ఎవరిని మొదట రక్షించబోతున్నాడు. ఇక్కడ 20 మంది ఉన్నారు, కానీ మధ్యలో 12 బేడీలు మాత్రమే ఉన్నాయి. నువ్వు వేగంగా చేయాలి ఆరెంజ్, మిగతా వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు. నిదానంగా చేయి, జాగ్రత్తగా ఆడు. ఆమె తిరిగి వచ్చి దీన్ని పట్టుకోవాలి. నువ్వు చాలా బాగా చేస్తున్నావు స్టీవ్, భలే చేస్తున్నావు. దేర్ యు గో బడి. నిదానంగా చేయి, నువ్వు పడితే ఓడిపోయినట్టే. ఆల్రైట్ పిక్, లెట్స్ గో. నువ్వు చాలా బాగా చేస్తున్నావు స్టీవ్. గ్రీన్ తన మొదటి టీమేట్ ని అన్లాక్ చేయబోతోంది. త్వరగా అతన్ని అన్లాక్ చేయి. నేను ఇప్పుడు నీతో రానా? వద్దు. గ్రీన్ కెప్టెన్ తన టీంలోని ఎవరైనా వంతెన దాటం మొదలు పెట్టే లోపే తన మొత్తం టీం ని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ విధంగా ఎవరు అడ్డుపడకుండా అతను మరిన్ని తాళాలను వేగంగా తీసుకోగలడు. నీ బ్యాలెన్స్ ని కరెక్ట్గా ఉంచుకోవడానికి చూడు, నువ్వు ఇప్పటికే వెనుకబడి ఉన్నావు. ఓ, గ్రీన్ పూర్తిగా వెనక్కి వెళ్ళి వచ్చాడు. ఆరెంజ్ ఇంకా ఇక్కడికి కూడా రాలేదు. అతను అప్పుడే 2వ కీ దగ్గర ఉన్నాడు. నువ్వు ఇంకా ఫస్ట్ కీ దగ్గరే ఉన్నావు. ప్రతి కెప్టెన్ ఇప్పుడు ఒక కీ తీసుకున్నాడు, కానీ గుర్తుంచుకోండి 12 కీలు మాత్రమే ఉన్నాయి. మీలో 20 మంది ఉన్నారు. మీరు లెక్క వేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండు, ఓకే? హార్ట్ రేట్ లోలో ఉంచు. పింక్ జట్టులో అన్లాక్ అయిన ఫస్ట్ పర్సన్ ఆస్టిన్. త్వరగా వెళ్ళు, త్వరగా. నువ్వు మంచి స్ట్రైట్స్ వేస్తున్నావు, కరెక్ట్ గా చేస్తున్నావు. వెయిట్, ఇది ఒక రోడ్ బ్లాక్ ని సృష్టించబోతుంది. అతను దారిలో అడ్డంగా ఉన్నాడు కాబట్టి కెప్టెన్ వెళ్ళాడు. కమ్ ఆన్. టోమర్ వ్యూహం సరిగ్గా దీన్ని నివారిస్తోంది. బాగా చేస్తున్నావు. టోమర్ అతర కొట్టేస్తున్నాడు. ఓ, ఒక టీం మెట్ ని అవతలికి చేర్చిన ఫస్ట్ టీం పింక్. లెట్స్ గో. ఓ, ఒక్క నిమిషం, తను మిమ్మల్ని మోసం చేశాడు. పింక్ టీం ఒక చిక్కులో పడింది. గాయస్, నేనేం కావాలని వెనక్కి తోయలేదు. పింక్ 12 స్పాట్స్ లో మొదటి దాన్ని పొందింది, కానీ గ్రీన్ టీం తమ వంతెనను ఖాళీగా ఉంచే స్ట్రాటజీ వాళ్ళ కెప్టెన్ ని అందరికంటే ఎక్కువ తాళాలు తీసుకునేలా చేస్తోంది. ఓ, అతను దాని మీద ఉన్నాడు. ఓ మై గాడ్, ఈ చురుకుదనం చూడండి, అది అద్భుతంగా ఉంది. నువ్వు 2 పూర్తి చేసే లోపే తను 3 పూర్తి చేశాడు. అదిగో నువ్వు బయటకెళ్ళు. సరే పదండి. ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. వాళ్ళందరూ ఆగిపోయారు. అతను వేగంగా వెళ్తున్నాడు. నేను వెళ్ళాలని కాగల. స్టీవ్ని తన పని చేసుకొనిద్దాం. ఓ, బ్లూ టీం మధ్యలోకి వచ్చేసింది. ఆమె టీమ్మేట్ ఆమె వెనకాలే ఉన్నాడు. యా, గో. బ్లూ టీం ఇప్పుడే తమ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గ్రీన్ అదర కొడుతోంది. నువ్వు నీ టీం కోసం నీ సాయశక్తిలో ప్రయత్నించాలి. ఇక్కడ కీలు లేవు.
ఇక్కడ కీలు లేవు. నిజంగా ఒక కీ దొరికింది. నువ్వు నిజంగా బల్లల్ని ఇలానే ఉంచాలనుకుంటున్నావా? ఆరెంజ్ టీం అంతా చూడండి. కెప్టెన్ దానికి పై వాడగలడో లేదో నాకు తెలియడం లేదు. బల్లలు దూరంగా ఉన్నాయి. ఏమన్నావ్? బల్లలు దూరంగా ఉన్నాయి గాయ్స్. ఇతను వెనక్కి రావాలనుకుంటున్నట్టు కనిపించడం లేదు. మనం ఇంకా ఇది సాధించగలమో లేదో నాకు తెలీదు. గో జోసెఫ్ గో. నేను నిన్ను పైకి లేపుతాను. 9 స్పాట్స్ మిగిలాయి. వెయిట్, గ్రీన్ వాళ్ళ పూర్తి టీం ని అన్లాక్ చేసింది. నేను నీకు చెప్పాను అభి. లెట్స్ గో. మొత్తం గ్రీన్ టీం మధ్యలోకి వెళ్తోంది. స్పాట్స్ వేగంగా నిండిపోతున్నాయి. గ్రీన్ టీమ్ కమ్ ఆన్. గుడ్. మనం త్వరగా వెళ్ళాలి. కింద పడద్దు. జాగ్రత్త జాగ్రత్త, కింద పడద్దు. ఇది నిజంగా చాలా ఊగుతోంది. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నా చైన్ పట్టుకో. కమోన్ కమోన్. ఓ, అందరు రండి, అందరు రండి. తొందరగా ఇంకా ఎక్కువ స్పాట్స్ లేవు. నన్ను ఏం చేయమంటావు? వేడీలన్నీ అయిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిందే. నాకు మిమ్మల్ని వదలాలని లేదు. కమాన్ యాష్లీ, నువ్వు దూకే, వెళ్ళు. దూకేసేయ్. యాష్లీ, జంప్ జంప్. యాష్లీ, పరిగెత్తు అంతే. నేను చేయలేను. దూకేసేయ్, నా దూకేసేయ్. వల్ల కాదు. నాకు అనవసరం. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి దూకే. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి దూకు. త్వరగా దూకేసేయ్. నేను దూరంగా ఉన్నానా? నేను నిన్ను పట్టుకున్నా. చేయగలవు. వచ్చేసావు. థ్యాంక్ యూ గైస్. నువ్వు నీ ఆఖరి టీమ్మేట్ ని తీసుకురాబోతున్నావా? నేను నీకు చెప్పాను, ధైర్యంగా చేసావు. ఓ మై గాడ్, తను గ్రీన్ టీం మొత్తాన్ని Yes, తెచ్చేశారు. yes. నువ్వు ముగ్గురిని బిగ్ ముగ్గురిని తెచ్చుకున్నారు. మరి ఆరెంజ్ Yes. టీం లో కెప్టెన్ తప్ప ఎవరు రాలేదు. రెండు పూర్తిగా వేరు వేరు ఫలితాలు. అది మంచిది కాదు బ్రో. కాదు, నేను నా టీం కోసం ప్రతీకారం తెచ్చుకోవాలి. నేను గ్రీన్ టీం కెప్టెన్ ని బయటకు పంపాలి. నిజంగా ఇప్పుడు అతను ప్రమాదకరం. చోమర్, నిజం చెప్తున్నాను, నువ్వే బెస్ట్. బ్రో, నువ్వు నీ పూర్తి టీం ని తీసుకొచ్చావు. నేను అబద్ధం చెప్పను. నేను అబద్ధం చెప్పను. ఓ మై గాడ్. వెల్కమ్ టు ట్రాప్ నంబర్ 4. ఏంటిది? ఓ మై గాడ్. ఈ ట్రాప్ కోసం ఇదేంటో మీకు చెప్పే బదులు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దాన్ని ఆన్ చేయండి. ఈ ఛాలెంజ్ లో ప్రతి రౌండ్ లో మీలో ముగ్గురు ఈ భారీ ట్రాప్ యొక్క హ్యాండ్స్ కింద వంగుతూ పైనుంచి దూకాల్సి ఉంటుంది. మీరు కింద పడిపోతే మీరు ఎలిమినేట్ అవుతారు. చివరి వరకు మిగిలే వ్యక్తి ఫైనల్ ట్రాప్ కి వెళ్తారు. దారుణం. మనం సాధించగలం. సో లో కొంచెం ఇక్కడికి వస్తావా? ఇతను ఆరోగ్యపరంగా ఇది చేయలేడు. అందుకే మనం ఇతనికి $5,000 ఇచ్చి ఛాలెంజ్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాలి. థ్యాంక్ యూ. అందరికి గుడ్ లక్. మీ అందరిపై నాకు నమ్మకం ఉంది. బాయ్. మరోసారి మీరందరూ కూడా ఒక కెప్టెన్ ఎంచుకోవాలి. నా వైపు చూడకండి. పోయినసారి ఆరెంజ్ కి అంతగా కలిసి రాలేదు. బల్లలు దూరంగా ఉన్నాయి. యో, పిగ్ టీం అవుతనుంది. నేను ఇంక ముందుకు వెళ్ళలేను. కమాన్ కమాన్ కమాన్. ఓ మై గాడ్. టోమరే మా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు. గ్రీన్ ఫర్ గో. వ్యక్తిగతంగా నేను ఇది న్యాయమైన పోటీగా ఉండేలా చూడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. నాకు నచ్చింది. మీకు టోమర్ కెప్టెన్ గా ఉండాలనిపిస్తే చేయొద్దండి. ఆల్రైట్, టోమర్ కే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. నేను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి. లెట్స్ గో. నేను అక్కడికి ఎలా వెళ్ళాలి? అదిగో అలాగే. ఓరి దేవుడా, ఏంటిది? మీరు ఏ గేమ్ ఆడబోతున్నారో మీరే నిర్ణయించుకోవాలి. మీకు ఓర్పుకి సంబంధించిన గేమ్ కావాలా, నైపుణ్యానికి సంబంధించిన గేమ్ కావాలా, లేక చివరిగా బలానికి సంబంధించిన గేమ్ కావాలా? మీరు ఒక గేమ్ ఎంచుకున్నాక మీరు ఎదుర్కోవడానికి ఇద్దరిని ఎంచుకుంటారు. చివరిగా నిలిచిన వారు ముందుకు వెళ్తారు. మీ నిర్ణయమే మీరు $100,000 ట్రోఫీని గెలుస్తారో లేదో నిర్ణయిస్తుంది. బలమా, నైపుణ్యమా, లేక ఓర్పా? బలం. నువ్వు బలాన్ని ఎంచుకున్నావు అంటే ఈ ఛాలెంజ్ కోసం నువ్వు ఈ బరువున్న వెస్ట్ వేసుకోవాలి. నా దగ్గర ఇంకా 2 వెస్ట్లు ఉన్నాయి. నేను వాటిని ఎవరికి ఇస్తున్నాను? నేను ఇద్దరిని ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక ఛాలెంజ్ కావాలి. నేను వాళ్ళని గెలవగలిగితే వాళ్ళు నా నెక్స్ట్ ఛాలెంజ్ లో ఉంటారు. బయాన్, స్టీవెన్. ఈ ట్రాప్ లో 4 రౌండ్స్ ఉంటాయి. అంటే మీలో 4 మాత్రమే ఫైనల్ ట్రాప్ కి ముందుకు వెళ్తారు. వీళ్ళే మొదటి రౌండ్ కోసం అఫీషియల్ కాంపిటీటర్స్. ఈ అబ్బాయిలు నాకంటే చాలా చిన్నవాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నిజానికి నేనే ఇది గెలుస్తానని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు గెలవాలనుకుంటే నన్ను ఎంచుకొని ఉండకూడదు. అనుభవం లేకుండా మాట్లాడడం అంటే ఇదేనేమో. ఓకే, 3, 2, 1 స్పిన్. తను దాదాపు మొదటి దానికి ఎలిమినేట్ అయ్యేవాడు. ఓకే, వాళ్ళు మొదలెట్టారు. ఇప్పటిదాకా ఎవరు అవుట్ అవ్వలేదు. ఒక్కరే మిగిలే వరకు మనం కొనసాగిస్తాం. ఇది మిమ్మల్ని ఫైనల్ 4 కి ఒక అడుగు దగ్గర చేయబోతోంది. కమాన్ గాయ్స్, చేయగలవు టోమర్, నువ్వు చేయగలవు. ఇది చూసిన తేలిక కాదు. మీ బ్యాలెన్స్ కోల్పోకూడదు. చేయగలవు. ఇక్కడ పొరపాటుకు ఛాన్స్ లేదు. నువ్వు సాధించగలవు. ఊపిరి పీల్చుకో. కమాన్ గాయ్స్, నువ్వు చేయగలవు. కమాన్. స్టీవెన్ అలసిపోతున్నాడు. నో. ఓ మై గాడ్. ఓ మై గాడ్. పైకి లే. మన ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. ఓ మై గాడ్. నువ్వు చేయగలవు టోమర్, నువ్వు చేయగలవు. జస్ట్ ఫోకస్ పెట్టు. టోమర్, నువ్వు అలసిపోయావా? ఎస్. నీకు టాప్ 4 ఎంత బలంగా కావాలి?
ఓ ఓ అది కొంచెం మిస్ అయింది. Oh my God. ఓ ఇప్పుడు వేగం పెంచుతోంది. ఆ బరువు ఉన్న బెస్ట్ విషయాలను చాలా కష్టంగా మారుస్తున్నాయి. భయాన్ని అలసిపోతున్నాడు. ఓ ఓ టోమర్ నువ్వే విన్నర్. కంగ్రాట్స్, నువ్వు ఫైనల్ 4 కి చేరుకున్నావు. నిన్న ప్లాట్ఫామ్ నుంచి దించే ముందు నువ్వు తర్వాత కెప్టెన్ ని ఎంచుకోవాలి. నీ ఇష్టం. టోమర్ నేను పట్టుకున్నాను. లాగండి. నేను బేలీని ఎంచుకుంటున్నాను. ఓకే ఆల్రైట్, ఆమె తర్వాత కెప్టెన్. Oh. నువ్వేది ఆడాలనుకుంటున్నావు? ఓర్పు, బలం లేక నైపుణ్యమా? స్కిల్ వీళ్ళు ప్రతి ఒక్కరికి 75 పింగ్ పాంగ్ బాల్స్ ఉన్న బౌల్ ఇవ్వబడుతుంది. మీరు మీ బౌల్ ని పట్టుకొని తిరిగి ట్రాప్ నుంచి బయటపడాలి. 2 నిమిషాల తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు లేదా ఎవరు ఆఖరిగా నిల్చుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరు నేర్చుకుంటావు? డి రఫీన్ ఆమె తన స్నేహితుడి శత్రువు నేర్చుకుంది. నేను గ్రీన్ టీమ్ కెప్టెన్ బయటకు పంపాలి. ఇంకా జూలియన్. ఇంకా ఆమె మాజీ టీం సభ్యుడు. ఇది ఒక క్రేజీ మ్యాచ్ కాబోతోంది. స్టార్ట్ ద రౌండ్. ఓ మై గాడ్, రఫీన్ పడిపోయాడు. వెంటనే ఏంటి? ఓ ఓ ఓ పైకిలే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ తను గెలిచింది. నువ్వు టాప్ 4 లో ఉన్నావు. కంగ్రాట్స్ బేలీ, నువ్వు ఆరెంజ్ టీం కెప్టెన్ ని నీ గ్రీన్ టీం సభ్యుడిని ఓడించావు. 7 ప్లేయర్స్ మిగిలారు. నువ్వు నెక్స్ట్ కెప్టెన్ గా ఎవరు నేర్చుకుంటావు? ఆస్టిన్. నైపుణ్యమా, బలమా లేక ఓర్పా? బలాన్ని ఎంచుకుంటాను. నువ్వు ఎవరు నేర్చుకుంటావు? జోసెఫ్ ఇంకా మ్యాట్. ఈ ఇద్దరు ఎందుకు ఎంచుకోలేదు తెలుసుకోవచ్చా? మిగతా వాళ్ళంతా ఇది చేయాలనుకుంటున్నప్పుడు మొదట్లోనే నేను ఇది చేయాలనుకున్నాను. ఇప్పుడు ఫైనల్లో 2 మహిళలు ఉంటారు. నేను నా మాట మీద నిలబడి. జెంట్లమెన్, మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీ. నో. తిప్పడం స్టార్ట్ చేయండి. లెట్స్ గో ఆస్టిన్. ఓ ఓ ఓ ఓ ఓకే. అతను 5 సెకండ్స్ పాటు ఉన్నాడు. ఓకే, మీలో ఎవరైనా స్లాక్ ఉపయోగిస్తారా? అది చాలా బాగుంది, ఎందుకంటే ఈ వీడియోలోని పెద్ద తిరిగే యంత్రం లాంటి క్రేజీ ఉచ్చులన్నింటినీ బ్రెయిన్ స్పాట్ చేయడానికి, షూట్ చేయడానికి మేము స్లాక్ వాడాము. ఇది చాలా క్రేజీ. ఇలాంటి మా క్రేజీ ఐడియాలో చాలా వరకు మేము రికార్డ్ చేసే ముందే స్లాక్ క్యాన్వాస్ పై ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేయబడతాయి. నేను ఇది రోజంతా చేయగలను. ఏళ్ళుగా మేము మా వీడియోస్ అన్నింటినీ స్లాక్ లోనే ప్లాన్ చేసాం. చరిత్రలోనే అతిపెద్ద కాంపిటీషన్ షో అయిన బీస్ట్ గేమ్ సంగతి ఏంటి, అది కూడా స్లాక్ లోనే ప్లాన్ చేయబడింది. మేము ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ దాన్ని చేయడానికి మేము స్లాక్ ని వాడాం. మీ వర్క్ స్పేస్ అవసరం ఏవైనా, అది మీటింగ్ షెడ్యూల్ చేయడం అయినా, మీ పని విధానాన్ని నిర్వహించడం అయినా, మీరు వ్యాపారం నడపడానికి చేసే ఏ పనైనా సరే స్లాక్ దానికి సరిపోతుంది. కానివ్వండి కానివ్వండి. విషయాలను ఉత్సాహంగా మార్చడానికి మేము 10 మంది యాదృచ్ఛిక వ్యక్తులకు ఒక్కొక్కరికి $10,000 ఇవ్వడం ద్వారా $1,00,000 ఇస్తున్నాము. అందుకే ఈ వీడియో చేయడానికి మేము స్లాక్ ని ఎలా వాడామో వెళ్ళి చూడండి. $10,000 గెలుచుకునే అవకాశంలో పాల్గొనండి. slack.com/MrBeast ని సందర్శించండి లేదా QR కోడ్ స్కాన్ చేయండి. కమ్ ఆన్, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. ఓ, అతను పట్టుకోల్పోతున్నాడు. ఓ Hey! ఓకే, వావ్, కంగ్రాట్స్, నువ్వు ముందుకెళ్తున్నావు. మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఇంకా ఒక కెప్టెన్ ఎంచుకోవాల్సింది. నేను కిన్స్లీతో బ్లూ టీమ్ లో ఉన్నాను. ఆమె నా టీం కెప్టెన్. ఆమె నన్ను అన్లాక్ చేసి ఆ వంతెన దాటించింది. కిన్స్లీ. ఆల్రైట్, కిన్స్లీ కెప్టెన్. ఇటు వచ్చేసే. కిన్స్లీ వర్సెస్ అబీ. ఏమేంటో చెప్పు కిన్స్లీ. నాకు ఇదొక తేలికైన ఎంపిక. నేను ఓర్పు ఎంచుకుంటాను. మొదలు పెట్టండి. ఓకే, స్టార్ట్ చేసాం. వావ్, వాళ్ళు ఏకాగ్రతతో ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు. ఓకే, అబీ ఒక రిథమ్ అందుకుంటోంది. ఫైనల్ గేమ్ లో 4వ స్లాట్ ని ఎవరు తీసుకోబోతున్నారు? ఓ, ఆమె కింద పడిపోబోయింది. ఇదే కావచ్చు కిన్స్లీ, చాలా దగ్గరలో ఉంది. ఓ, పైకిలే పైకిలే పైకిలే. ఓ, నువ్వు గెలిచావు. ఫైనల్ 4 కి స్వాగతం. ఇంకా ఫైనల్ ట్రాప్ కి వెళ్దాం. మీ కళ్ళగంతలు తీసేయండి. అసలు ఇదేంటి? వెల్కమ్ టు ద ఫైనల్ ట్రాప్. మీలో ఒకరు వందల మిలియన్ల మంది ముందు $1,00,000 విలువైన ఈ ట్రోఫీని గెలవబోతున్నారు. ఏం ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు బ్రో. చివరి ట్రాప్ చాలా సింపుల్. మీలో ప్రతి ఒక్కరి ముందు 3 గ్లాస్ హార్ట్స్ ఉన్నాయి. మీరు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ కిందకు వచ్చి మీకు కావలసిన వారి గ్లాస్ హార్ట్ పై ఈ ఫిరంగిని కాల్చాలి. బ్రో, అది చాలా దారుణంగా ఉంది. మీ 3 గ్లాస్ హార్ట్స్ పగిలిపోగానే మీరు ఎలిమినేట్ అవుతారు. ఆఖరిగా మీరిన ఒక్కరు ఈ $1,00,000 బంగారు ట్రోఫీని గెలుచుకుంటారు. నువ్వు ఇతరుల్ని ఎలిమినేట్ చేస్తావు లేదా నువ్వే ఎలిమినేట్ అవుతావు. అది నువ్వా లేదా వాళ్ళ? అది దారుణంగా ఉంది. మేమందరం ఒకరినొకరు ఇష్టపడతాం. I love you guys. Love you. మీరందరూ నాకు ఇష్టం. టోమర్,
తను మొదటి విజేత. అందుకే అతను ఎవరో ఒకరి హార్ట్ పైన ఈ ఫిరంగిని కాల్చే మొదటి వ్యక్తి అవుతాడు. ఇది నా ప్లాన్ ని నాశనం చేస్తుంది. నేను చేయాలనుకున్నంత కేవలం సరదాగా గడపడమే. ఇప్పుడు నేను జనాలను గాయపరచాలి. ఇక్కడ మీ స్ట్రాటజీ ఏంటి? ఒకరినొకరం చంపుకోవడమే మార్గం అనుకుంటున్నాను. ఓ మిస్టర్ నైస్ గాయ్ వాళ్ళని చంపబోతున్నాడు. నేను అతని ఇది- మాటల్లో చెప్పాలంటే చంపడం. అతని హార్ట్స్ లో ఒకదాన్ని టార్గెట్ చేసుకుంటే కిన్స్లీ నువ్వు అతని టార్గెట్ చేస్తావా? నువ్వు దాని మీద ఖచ్చితంగా ఉండొచ్చు. నాకు కూడా చాలా బాగుంటుంది. అది నీకెలా తెలుసు? నేను వేటాడుతాను. అది చూడటానికి రైఫిల్ లా ఉంది. ఓరి దేవుడా. ఓకే, ఫిరంగిని పేల్చండి. ఏంటిది? పక్కకి జరుపు. ఏంటి? ఓకే, సో అందరూ ఇటు చూడండి. సరే, మీరు ఫిరంగిని యాక్షన్ లో చూస్తారు. ఓకే, ఒక్క నిమిషం. అతను దాన్ని మొత్తం కుడివైపుకి జరుపుతున్నాడు. కిన్స్లీ ఇది నీకు ఎలా అనిపిస్తుంది? నో, అటువైపు అటువైపు. నేను కెన్స్లీని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఆమె ఒక హంటర్. ఆమె నాకు ప్రమాదం. ఆమె నాకు ఓకే ప్రమాదం. చోమార్, నేను చెప్పేది విను. నేను నిజంగా అంత మంచి గురి పెట్టలేను. అది రైఫిల్ కాదు. నిజానికి నేను బహుశా మిస్ చేస్తానేమో. నువ్వు ఫస్ట్ ప్లేస్ లోకి రావడానికి నేను ఓటేశాను. నిన్ను కెప్టెన్ చేయడంలో నేను హెల్ప్ చేశాను. నువ్వు ఇది చేయాలనుకోవట్లేదు. ఛాన్సే లేదు. ఓ మై గాడ్, ఒక షాట్ పేలింది, ఒక హార్ట్ పగిలింది. నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు. మేరీ కిందకి రా. నాకు ఇప్పుడు భయంగా ఉంది. నేను చివర్లో ఉన్నాను. నేను వరుసలో ఆఖరిగా ఉన్నదికి కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక హార్ట్ కోల్పోయాను. ఇదిగో నీ ఫిరంగి. నువ్వు కావాలంటే దీన్ని టోమర్ వైపు జరపచ్చు. నాకు తెలుసు. దాన్ని అక్కడ జోసెఫ్ లేదా కిన్స్లీ వైపు జరుపు. హే టోమర్, నిన్నెందుకు టార్గెట్ చేయలేదు? నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు చెప్పింది నిజమే. జోసెఫ్, నిజంగా నాకు కొంచెం బాధగా ఉంది. నేనెందుకో నాకు తెలియట్లేదు. నువ్వు ప్లాన్ కి ఒప్పుకోనందుకే నేను ఇలా చేశాను. ఆమె ప్లాన్ మీ అందరిపై కలిసి దాడి చేయడం. నువ్వు నిజంగా అంటున్నావా? అదేంటంటే ఇదొక గేమ్. ఎక్కువగా ఆలోచించుకో. దానివల్ల నీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పగలిగేది ఒక్కటే. నా మాటే నా బాండ్. నేను ఉన్నట్టుగా. ఏమాత్రం సంకోచం లేకుండా ఆమె దాని కుడి వైపుకి కదుపుతోంది. ఓకే, జోసెఫ్ లైన్ లో అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆమె టోమర్ పై గురి పెడుతోంది. నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓ, మళ్ళీ జోసెఫ్ వైపు. ఓ, తను మిస్ అయింది. ఆమె జోసెఫ్ ను కొట్టాలనుకుని మిస్ అయింది. అరిచేది ఎప్పుడూ కరవదు. నేను జోసెఫ్ గుండెకి గురి పెట్టాను. అది నేల మీద పడిపోయింది. మనలో మనమాట. నువ్వు మిస్ చేసావు. తను ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా? ఓ, అవును. ఓకే, కేవలం నిర్ధారించుకున్నాను. ఆల్రైట్, ఇప్పుడు విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ సమయం. ఎవరు అర్థం చేసుకోలేకపోయిన వ్యక్తి జోసెఫ్. ఆఖరిగా ఏమైనా చెప్తావా? ఓ, అది వినడానికి చాలా దుర్మార్గంగా ఉంది. ఓ మై గాడ్. నేను నిన్ను కాల్చలేదు. లేక నువ్వు మిస్ చేసావా? జోసెఫ్ బదులు తీర్చుకోబోతున్నాడా? ఓ, ఓరి దేవుడా. నేను మీకు ముందే చెప్పాను. జోసెఫ్ బేలీపై తిరిగి కాల్చాడు. నేను సవాలు చేయడం అతనికి నచ్చలేదు. తోమర్ అతిపెద్ద ముప్పు, కానీ ఇప్పుడు కాదు. జోసెఫ్ ని షూట్ చేయడం నాకు అసలు నచ్చలేదు. అది వెన్నుపోటు లాంటిది. కెన్సిల్ నువ్వు చేయగలవు. అతను బయటికి పంపు. ఇక మొదలు పెడదాం. తను ఆల్రెడీ జరుగుతుంది. ఆమె ఏం చెప్తుందో వినాలని నాకు ఆతృతగా ఉంది. జోసెఫ్, నిజం చెప్తున్నాను, ఇది బాధగా ఉంది. నేను ఇంకా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అందులో ఒకటి నీ మీదకి రావడం. ఐమ్ సారీ జోసెఫ్. ఓ, ఆమె గురి పెడుతోంది. ఆమె జోసెఫ్ హార్ట్స్ లో ఒకదాన్ని పగలగొట్టింది. ఎలా ఉంది? ఎలాగోలా టోమర్ తప్ప మిగతా వాళ్ళంతా ఒక లైఫ్ కోల్పోయారు. నిజం చెప్పాలంటే వ్యూహాత్మకంగా ఇది బెస్ట్ నిర్ణయం కాదు. టోమర్ మన అందరినీ నాశనం చేసేస్తాడు. రెండవ రౌండ్ మొదలు పెడదాం. నువ్వు అర్థం చేసుకోవాలి మ్యాన్. నేను ఇప్పుడు నా గురించి మాత్రమే చూసుకోవాలి. అందుకే నేను ఇప్పుడు బేలీ కిందకి రా. హాయ్ జోసెఫ్, ఇందాక నన్ను షూట్ చేసినందుకు థాంక్స్. నువ్వు ఆ రుణాన్ని తీర్చుకుంటావని నాకు అనిపిస్తుంది. టోమర్ అందరికీ పెద్ద టార్గెట్. నేను ఎలిమినేట్ అయితే అతన్ని ఆపేవారు ఉండరు. అలాగే 3 హార్ట్స్ ఉన్న ఏకైక వ్యక్తి కూడా అతనే. కానీ ఆమె అప్పుడే కాల్ చేసింది. దాన్ని వృధా చేసింది. మళ్ళీ ఆమె జోసెఫ్ హార్ట్ ని కొట్టింది, కానీ అది అప్పటికే లెక్కలో లేదు. జోసెఫ్ ని పంపాలనుకున్నారు. ఇప్పుడు తనకు కూడా ఛాన్స్ వచ్చింది. వెయిట్, నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు? ఒక్క నిమిషం, ఇది టోమర్ ని టార్గెట్ చేసినట్టుంది. నువ్వు సాధిస్తావో లేదో నాకు తెలియదు. అతను కొట్టాడు. ఓ మై గాడ్. ఇప్పుడు అందరూ ఒక హార్ట్ ని కోల్పోయారు. మరి కిన్స్లీ జోసెఫ్ చివరి హార్ట్ ని టార్గెట్ చేస్తోంది. ఓకే, నాకు దీని గురించి మంచి ఫీలింగ్ ఉంది. ఓకే, ఇదిగో. ఓ, జాగ్రత్త. అది వెనకొచ్చింది. నువ్వు దాదాపు కెమెరా అతన్ని చంపేపోయావు. లక్ష్యం హార్ట్ ని కొట్టడం, నా కెమెరా పర్సన్ ని కాదు.
జోసెఫ్ చివరి హార్ట్ ని కొట్టి మిమ్మల్ని ఫైనల్ ముగ్గురికి చేర్చేది టోమరేనా? నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు జోసెఫ్? జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. ఓ జోసెఫ్, నువ్వు ఎలిమినేట్ అయ్యావు. ఇది సరదాగా ఉంది. నో 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 నో. అలా కాదు నువ్వు వెళ్ళేది. అక్కడ నీ కేజ్ సెంటర్ లో నిలబడు. డ్రాప్ చేయండి. ఎనీవేస్ బేలీ, నీ వద్దు. బేలీ, ఇది బహుశా నీ లైఫ్ లోనే చాలా ముఖ్యమైన షాట్ కావచ్చు. ఒక నిమిషం. హే, నువ్వు ఫైర్ చేసే ముందు మీ అందరికి మా సరికొత్త ఫీస్టబుల్స్ క్యారమెల్ చాక్లెట్ బార్ ని ప్రయత్నించాలని ఉందా? ప్లీజ్ మ్యాచ్ వాళ్ళకు నీవు. లెట్స్ గో. నీకోసం నా దగ్గర ఒకటి ఉంది. సంవత్సరాలుగా మీరందరూ మేము ఒక క్యారమెల్ బార్ ని తీసుకురావాలని విరామం లేకుండా అడుగుతున్నారు. అయితే మీ అభ్యర్థనలకు చివరిగా సమాధానం దొరికింది. ఈ సరికొత్త క్యారమెల్ బార్లు వీటిలో అందుబాటులో ఉన్నాయి. వాల్మార్ట్, టార్గెట్, ఆల్బస్టర్స్ లో. ఓ దేవుడా, ఇది చాలా బాగుంది. మనం ఏ ఫ్లేవర్ తీసుకురావాలని నేను ఒక సర్వే పెట్టాను. 2,50,000 మందికి పైగా క్యారమెల్ అని చెప్పారు. ఓ మై గాడ్, అది నిజమే. క్యారమెల్ బార్ ఇప్పుడు అందుబాటులో ఉంది. వెళ్ళి ట్రై చేయండి. ఎనీవేస్, గేమ్ టైం. బేలీ, అలా చేయకు. విను బేలీ, నువ్వు నన్ను టార్గెట్ చేస్తే నేను బయటకు వెళ్తాను. తర్వాత వెంటనే తను నిన్ను పంపేస్తాడు. నీకు నాతో పోటీ పడ్డ బెటర్ కదా. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నావంటే అది నా వల్లే. నేను నిజంగా నిన్ను ఒక శూన్యం నుండి బయటకు లాగాను. నిన్ను కాపాడా. అవును, నువ్వు చేసావు. బేలీ 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 బేలీ, కమాన్ కమాన్, బాగా ఆలోచించు. నేను ఆ హెయిర్ కి రెడ్ కలర్ వేసుకుంటాను. బేలీ, ఓ తన గురి తప్పింది, మిస్ చేసింది. ఇది బయటకు వచ్చినప్పుడు చాలా అవమానంగా ఉంటుంది. తను అలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. అవునది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫిరంగి ఆమె ముందే ఉంది. నేనైతే బేలీ గురి తప్పి షూట్ చేసిందని అనుకుంటున్నాను. అంతే. $100,000 పరంగా ఉన్నాయి. ప్రెషర్ తీసుకో. ప్రతి షాట్ ముఖ్యమే. నేను కొంచెం వణుకుతున్నాను. ఓ టోమర్, నీ వద్దు. ఒక నిమిషం, నువ్వు చూడవా? నేనైతే చూడాలనుకోవడం లేదు. నువ్వు ఫైన్, వాళ్ళు డై అయ్యారు. కించలే, నువ్వు కనీసం చూడట్లేదు. ఓ అతను కొట్టాడు. ఓ మై గాడ్, గుడ్ షాట్ బ్రో. అతను కొడుతున్నాడు. $1,00,000 ఎందుకంటే నేను గురి తప్పి కొట్టాను. ఈ వీడియోలో మొదట్లో 100 మంది పోటీదారులు ఉన్నారు. నువ్వు టాప్ 3కి వచ్చావు. ఆమె కావాలనుకుంటే నిన్ను ఇప్పుడే గేమ్ నుంచి ఎలిమినేట్ చేయగలదు. బేలీ, ఇక నిర్ణయం నీదే. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే టోమర్తో 1-on-1 వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. ఇది చాలా కష్టమైన పని. ఈ సమయంలో నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. Yes, yes, yes. బేలీ, నువ్వు ఆమెను షూట్ చేస్తే నేను నా గడ్డం మొత్తాన్ని నీ షర్ట్ లాగా ఎర్ర రంగులో వేసుకుంటాను. నువ్వు నిజంగా కోరుకుంటున్న ఆప్షన్ ఎంచుకుంటున్నావని నిర్ధారించుకో. $1,00,000 కోసం ఉందనుకుంటున్నాను, నీ గడ్డానికి రంగు వేయడానికి కాదు. సరే, నా గర్ల్ ఫ్రెండ్ నా గడ్డానికి రంగు వేస్తుంది. Let's go! నీకు చేతనైంది చేసుకో. Come on, come on. ఓ మై గాడ్, నువ్వు టోమర్ రెండవ హార్ట్ ని కొట్టావు. ఓ తన తల ఊపుతున్నాడు, కోపంగా కనిపిస్తున్నాడు. ఓ నేను చెప్పేది మనం ఫైనల్లో ఉన్నాం. నాకు ఏది మంచిదో అదే నేను చేయాలి. ఓ అతను గుర్తుపడా? అతను గుర్తుపడు. బేలీ, నువ్వు చేయాల్సిందల్లా టోమర్ పై కాల్చడమే. నేను టోమర్ ని షూట్ చేస్తాను, సరేనా? ఓ నిజంగానా? బేలీ, ఏంటిది? బేలీ, అది నీ మొదటి దెబ్బ. టోమర్, ఐమ్ సారీ. టోమర్, నన్ను క్షమించు మ్యాన్. నేను నిజం చెప్తున్నాను, నువ్వు ఇంతసేపు ఒక వజ్రంలో ఉన్నావు. నిజంగా నేను కలుసుకోవడం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. టోమర్, నన్ను క్షమించు. నువ్వంటే నాకు ఇష్టం. చివరిగా ఏమైనా చెప్తావా టోమర్? అందరూ సంతోషంగా ఉండాలి. డ్రాప్ చేయండి. ఓ తను ఇంకా పడుతూనే ఉన్నాడు. బేలీ 2 హార్ట్స్ తో, ఇంకా కిన్స్లీ 1 హార్ట్ తో మాత్రమే మిగిలారు. ఇప్పుడు షూట్ చేసే టర్న్ కిన్స్లీది. అంతా ప్రేమే బేలీ, అంతా ప్రేమే. ఇదొక గేమ్ అని నాకు తెలుసు. ఓ నీ గురి తప్పలేదు. ఇది టై గేమ్. లెట్స్ గో. నీ గుండె ఎలా కొట్టుకుంటుంది? వేగంగా కొట్టుకుంటుంది. ఒక హార్ట్ మిగిలింది. నా ఉద్దేశం ఇది చాలా ఉత్కటంగా ఉంది. నేను నిజంగా ఇక్కడ ఒక అవకాశం కోరుకుంటున్నా, అన్నిటికంటే ఎక్కువగా. ఇది ఇక్కడే ముగుస్తుందా? అంతా ప్రేమతోనే బేలీ, కానీ నువ్వు ఇది మిస్ చేస్తే నేను నిన్ను ఎలిమినేట్ చేస్తాను. ఇది నీ ఆఖరి షాట్. బేలీ $100,000 బంగారు ట్రోఫీని గెలుస్తుందో లేదో అని ఇది నిర్ణయిస్తుంది. గుడ్ లక్ కిన్స్లే. ఇప్పుడు నీ వైపు కూడా చూడలేను.
ఈమె సాధించింది ఈమె సాధించింది తను సాధించింది నేను దీన్ని ఎందుకు పట్టుకున్నాను ఇది నీది కంగ్రాట్స్ ఓ కంగ్రాచులేషన్స్ మమ్మీ డాడీ నేను సాధించాను. నిన్ను కింద పడేసే ముందు ఆఖరిగా ఏమైనా చెప్తావా నీ గురించి గర్వపడుతున్నాను బేలీ. అది నువ్వు సాధించావు, నువ్వు దానికి అర్హురాలివి. డ్రాప్ చేయండి నువ్వు గెలిచావు గాయ్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మిమ్మల్ని తర్వాత కలుస్తా స్పృహ కోల్పోకే లేదు 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 Okay. నేను బానే ఉన్నాను. ఐఎమ్ గుడ్.